మావ నీ దగ్గర 2500 ఉన్నాయా? అయితే పద మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాము. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి మదురై చేరుకుని మావ ట్రైన్ లో దాదాపు అన్ని మేజర్ సిటీస్ నుండి డైలీ అండ్ వీక్లీ ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. స్లీపర్ టికెట్ కాస్ట్ 520 రూపాయలు. జర్నీ టైం అరౌండ్ 17 అవర్స్ పడుతుంది. వన్స్ మీరు మదురై రీచ్ అయ్యాక టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వండి. ఆటోలో అయినా లేదా ఊబర్ ర్యాపిడో యూస్ చేసి. టెంపుల్ దగ్గరలో చాలా రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. నేను ఈ హోటల్లో స్టే చేశాను. 24 అవర్స్ కి 600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా తక్కువలో రూమ్స్ కావాలి అంటే వెస్ట్ గోపురం ఆపోజిట్ లో టెంపుల్ వారి హోటల్స్ ఉంటుంది. ఇక్కడ రూమ్ 200 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. ముందుగా మీనాక్షి అమ్మవారిని అలాగే సుందరేశ్వరుని దర్శనం చేసుకోండి. టెంపుల్ లోకి మొబైల్స్ బ్యాగ్స్ అలో లేదు. బయట లాకర్స్ ఉంటాయి, అక్కడ డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనం టైమింగ్స్ వీక్ డేస్ లో వస్తే 1 అవర్, వీకెండ్స్ లో వస్తే 4 అవర్స్ పడుతుంది. అలాగే ఇక్కడ విఐపి దర్శనం కూడా ఉంది. 100 రూపీస్ తీసుకుంటారు మీనాక్షి అమ్మవారికి అలాగే సుందరేశ్వరుడికి కలిపి. దర్శనం అయ్యాక మదురైలోనే కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. గాంధీ మెమోరియల్, తిరుమల నాయక్కర్ ప్యాలెస్, కుడలాల్గర్ టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదా రిటర్న్ మీ హోమ్ టౌన్ కి తిరుగు ప్రయాణం చేయొచ్చు. నేను మదురైలో దర్శనం కంప్లీట్ చేసుకుని కొడైకెనాల్ వెళ్ళాను. ఎలా వెళ్ళానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ట్రావెలర్ లిక్కి ఛానల్ ని ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి.